సుబ్బారావు గారు ఏంటి ఇదంతా ఎంక్వైరీ చేస్తున్నారు సార్. అది ఆ వీడియో కూడా ఇచ్చా. ఎఫ్ఐఆర్ మనకి సిపి సజ్జనార్ గారి ఇన్స్ట్రక్షన్ మరి చేస్తారు జరుగుతుంది. అడ్వకేట్ మీద ఏ విధమైన బిహేవియర్ దాన్ని మనం అర్థం చేయాలి. బ్రీత్ ఎనలైజర్ అనేది చేయాల్సిన అవసరం లేదు, పెడెస్ట్రల్ చేయలేదు, కానీ మిస్యూజ్ చేసిండు. సింగిల్ వర్డ్ యూజ్ చేస్తూ మాట్లాడు. సింగిల్ వర్డ్ బెదిరించి సార్ ప్రెస్ చేసి సార్ నా వెనకాల మొత్తం 30 మంది పోలీసులు, ఇది ఇటువైపు ఉంది, ఇంకా అటువైపు ఉన్న కెమెరాలు పెట్టారు, చుట్టూ 30 మంది పోలీసులు ఉన్నారు సార్. ఆయన వచ్చి గొడవ పెడుతున్నామని వీడియో మిస్కండక్ట్ చేస్తే షౌటింగ్, అబ్యూజ్, అడ్డక్ట్ ఇవన్నీ వీడియోలు చూస్తే సిఐఏ మనోడు ఎగరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి షౌట్ చేసాడు, వేరు చూపించుకుంటూ అబ్యూజ్ చేసి ఏ ఓయర్ అన్నాడు. మనోడు క్లయింట్లను రిప్రజెంట్ చేయడం మన హక్కు, మనకే ఆ హక్కును అబ్స్ట్రాక్ట్ చేసి రిప్రజెంట్ చేయకుండా లేకుండా నేను చేస్తా అంటాడు. నువ్వు లేకుండా నేను కంప్లైంట్ చేస్తా అంటే వాళ్ళు అడ్వకేట్ ని చూస్ చేసుకున్నారు. అడ్వకేట్ ని చూస్ చేసుకునే హక్కు ఎవరీ సిటిజన్ హ్యాస్ రైట్ టు చూస్ హిస్ ఓన్ చాయిస్ ఆఫ్ అడ్వకేట్. దాన్ని నువ్వు ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తావు? ఇంకోటి ఏంది నీ పర్సనల్ 27% 30 నుంచి దాటితే ఆల్కో ఇది అంతా కూడా చాలా అవమానం చేశారు సార్. 30 మంది పోలీసులు వెనక పెట్టుకున్నారు. ఇంకొకటి దీని మీద కేసు పెట్టి డైరెక్ట్ ఎక్కడైనా నువ్వు చేస్తున్నావు, నువ్వు కొట్లాడుతాను కేసు పెడితే ముఖ్యంగా సార్ అది కోట్ల స్కామ్ ఆ స్కామ్ సార్. ఈ కేసులో మీటింగ్ చేస్తే అక్కడ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చారు. ఒక ఊరు మొత్తం ఇప్పటి నుంచో కట్టుకున్న ఇళ్లకు ప్లాన్లు గీయించి లోన్లు తీసుకున్నారు. ఊరు మొత్తం ఎంటైర్ ఊరు సార్. ఊర్లో ఒక్క ఇల్లు కూడా లోన్ లేకుండా లేదు, మొత్తం ఇళ్ళకి రెడ్ మార్క్. అక్కడ కూర్చుంటారు, ముందు కూర్చుంటారు. అందరికి అధికారులు చెప్పడం వాళ్ళు హౌస్ లోన్లు తీసుకొచ్చి ఇచ్చేసారు, పొలాలు బీరు పెట్టి ఇచ్చేసారు. వాళ్ళ ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్స్ పోయినాయి, ఉంటున్న ఇల్లు పోయినాయి. మొత్తం అర్జెంట్ అవుతుంది. 2-3 రోజుల నుంచి వరుసగా అదే నడుస్తుంది. యూట్యూబ్ అన్ని పేపర్లే వస్తాయి, మెయిన్ ఛానల్స్లో కూడా వస్తుంది. కొంచెం ఫోటో తీయ అంతగా 3 మినిట్స్ తీసినారు సరిపోతుంది. ఫోటో